రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. జూబ్లీ హిల్స్ లో ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఓట్ల కోసం అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారు. ఇక అభ్యర్థులకు మద్దతుగా ముఖ్య నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నిక 3 పార్టీల భవిష్యత్తును కూడా తేల్చడంతో ఆయా పార్టీల నేతలు గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక ఈ ఎన్నికపై నియోజకవర్గ ప్రజలేమంటున్నారు, జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎవరు వచ్చినా మాకందరికి మంచిగా చేసేటోళ్ళే కావాలి అంతే. నాకు కూడా ఎవ్వరు లేరు. ఇక ఇట్లా కష్టం చేసుకొని బతుకుతున్నాము. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, నాలాంటి వాళ్ళకైతే ఎవరు ఇల్లు ఇస్తలేరు. అది ఏం చేస్తుంటారు? ఇగో ఇదే పని చేసుకొని బతుకుతాం మేమిద్దరం. టోటలమ్మా. పింఛన్ రావట్లేదా మరి మీకు? పింఛన్ వస్తుంది కదా, 2000 పింఛన్. మరి మీకు ఇందిరమ్మ ఇల్లు రాలేదా? రాలేదమ్మా. అప్లై చేసుకున్నారా? చేసినాము, రాలేదు. ఇంకా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి తర్వాత వస్తాయి అంటున్నారు. అవి ఎన్నడు వస్తాయి కూడా తెలియదు. వస్తుంది బిడ్డ, మాకు మంచి చేస్తే చాలు. బీజేపీ అయితేంది, తెలుగుదేశం అయితేంది, ఏదైతే తెలుగుదేశం అంటే మనకు లేదనుకో, కాంగ్రెస్ అయినా తెలంగాణ అయినా ఏదైనా మనకు బాగుండాలి అంతే కదా. మంచిగా చూసుకోవాలి. ఎవరు ఎక్కినా ఎవరిది వాళ్ళే చూసుకుంటారు కదా, మనకేం చేస్తలేరు కదా. అట్లనే మన కోసము తెలంగాణ అయితేంది, ఎవరైతే కేసీఆర్ అయినా ఏం లేదు, ఇప్పుడున్న మంత్రి అయినా ఎవరైనా పర్వాలేదు, కానీ మంచిగా చేయాలి. బీజేపీ గెలిపిస్తాం, సరేనా? మరి ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సమస్యలు. ఉంటే ఎవరు చెప్తే ఎవరు తీస్తారు బిడ్డ. సమస్యలు లేవని అంటలేము, అన్నిటికీ ఇబ్బందే ఉన్నది. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి నీటి సమస్యలు ఉన్నాయా, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయా, మరి ఎలాంటి సమస్యలు? సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నల్లాలు సరిగ్గా రావట్లేదు, సరిపోతలేవు నీళ్ళు, ఎవరు పట్టించుకుంటూ లేరు. అది కరెంటు వీధి బల్బులు కూడా వస్తలేవు బిడ్డ.